ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాల్టి వీడియోలో జావా స్క్రిప్ట్లో అపెండ్ చైల్డ్ ఆఫ్ అనే ఒక మెథడ్ గురించి, అలాగే రిమూవ్ చైల్డ్ ఆఫ్ అనే ఒక మెథడ్ గురించి, అండ్ టాగిల్ అనే ఒక మెథడ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్లీ మీకు ఒక అవుట్పుట్ అయితే నేను చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఒక హెడ్డింగ్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ 3 బటన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసరికి యాడ్ కలర్, అండ్ ఇంకొకటి రిమూవ్ కలర్, అండ్ అలాగే థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి టాగిల్. ఓకే, సో ఈ 3 ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి ఇవాల్టి వీడియో. ఓకేనా, అండ్ ఫస్ట్లీ మనం ఏంటి అంటే ఇక్కడ యాడ్ కలర్ చేసినప్పుడు మనకి ఇక్కడ కలర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రిమూవ్ కలర్ చేసినప్పుడు మనకి ఇక్కడ కలర్ అనేది రిమూవ్ అవుతుంది. అదే టాగిల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఫస్ట్ క్లిక్ చేస్తే మనకి క్లాసెస్ అనేవి అప్లై అవ్వకపోతే స్టైల్స్ అనేవి ఫస్ట్ అప్లై అవుతాయి, అండ్ ఒకవేళ మళ్ళీ క్లిక్ చేస్తే ఆ స్టైల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. లైక్ ఇలా ఆన్ అండ్ ఆఫ్ అట్లా. ఓకే, సో దీని కోడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకే, సో నేను మీకు జస్ట్ చూపించడం కోసం అని చెప్పేసి ఇలా తీసాను. ఇప్పుడు నేను మొత్తం మీకు ఫస్ట్ నుంచి ఎలా రాయాలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ నేను మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, సో మనం ఈ విధంగా ఒక 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్లీ ఒక HTML ఫైల్, అండ్ నెక్స్ట్ వన్ CSS ఫైల్, అలాగే script.js ఫైల్ అనేవి ఒక 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేసాము. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, నార్మల్ బేసిక్ సింటాక్స్ అయితే రాసుకోవాలి HTML. ఓకే, సో నేను ఇట్లా హిట్ చేస్తే మనకి ఒక బేసిక్ సింటాక్స్ అయితే వచ్చింది, అండ్ ఇది ఈ కోడ్ మొత్తం కాపీ చేసి నేను హెడ్ ట్యాగ్లో వేస్తున్నాను. అండ్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ మనం script.jsని లింక్ చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఒకటి తీసుకోవాలి. ఓకే, ఇక్కడ src అని చెప్పేసి మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో దాన్ని మెన్షన్ చేయాలి. ఓకే, లైక్ ఇక్కడ script.js అని చెప్పేసి ఇస్తున్నాను, ఎందుకంటే నేను script.js ఫైల్ అనేది నేమ్ లాగా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ సో ఈ విధంగా మనం ఫస్ట్ script.js ఫైల్ని లింక్ చేస్తాము. అలాగే సిమిలర్ టు దట్ మనం ఇక్కడ CSS ఫైల్ని కూడా లింక్ చేయాలి కదా. సో దానికోసం ఇక్కడ లింక్ స్టైల్స్ లైక్ rel ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ href ఈక్వల్ టు ఇట్లా style.css అని చెప్పేసి ఈ విధంగా నేను లింక్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్లీ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక రూట్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేయాలి. అంటే మనకి ఒక కంటైనర్ ఎలిమెంట్ మనం ఇక్కడ మొత్తం డైనమిక్గానే క్రియేట్ చేస్తాము, ఎందుకంటే జావా స్క్రిప్ట్లో మొత్తం డైనమిక్గా క్రియేట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇట్లా div ఈక్వల్ టు దీనికంటూ ఒక రూట్ ఎలిమెంట్కి నేను ఇక్కడ నేమ్ ఏమి ఇస్తానంటే లైక్ కంటైనర్ అని చెప్పేసి ఒక నేమ్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, ఒక ఐడికి నేమ్ అయితే ఇట్లా ఇస్తున్నాను. ఓకే, సో ఇంకా దీనిలో మనం కోడ్ అనేది రాయాలి, అవునా. సో ఇంకా మనం ఏం చేయాలి, డైనమిక్గా క్రియేట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏదైతే ఐడి ఇచ్చామో దీన్ని మనం ఇక్కడ గెట్ చేసుకోవాలి, లైక్ script.js ఫైల్లో. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే లైక్ ఫస్ట్ కాన్స్ట్ కంటైనర్ ఎలిమెంట్ అని చెప్పేసి తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ కంటైనర్. ఓకే, సో మనం ఈ విధంగా ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అసలు ఆ కంటైనర్ ఎలిమెంట్ని మనం తెచ్చుకుంటున్నాము. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ని అయితే మనం క్రియేట్ చేయాలి, లైక్ హెడ్డింగ్ ఎలిమెంట్. సో దట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఓకే, సో క్రియేట్ ఎలిమెంట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ అయితే చేస్తున్నాం. సో దానికోసం h1 అని చెప్పేసి ఇస్తున్నాను, అండ్ హెడ్డింగ్ ట్యాబ్లో ఇక్కడ నేను టెక్స్ట్ కంటెంట్ మై టు డూ లిస్ట్ అని చెప్పి ఇస్తాను. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కంటైనర్ ఎలిమెంట్కి నేను ఏదైతే కంటైనర్ ఎలిమెంట్ మనం తీసుకున్నామో దానికి నేను ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ హెడ్డింగ్ ఎలిమెంట్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని అపెండ్ చైల్డ్ ఆఫ్ అనే మెథడ్ని యూస్ చేసుకొని మనం కంటైనర్ ఎలిమెంట్కి అపెండ్ చేస్తున్నాము. ఓకే,
సో దిస్ ఈజ్ హౌ అపెండ్ చైల్డ్ వర్క్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, జస్ట్ ఒక కంటైనర్ ఎలిమెంట్ మనం ఆల్రెడీ HTMLలో క్రియేట్ చేసిన దాన్ని ఒక ఐడి తోటి మనం గెట్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఆ ఎలిమెంట్ మొత్తాన్ని మనం ఐడి ద్వారా గెట్ చేసుకొని దానికి మనం ఏం చేస్తున్నాం, ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ని అపెండ్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద సింటాక్స్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, మనం ఫస్ట్లీ ఈ హెడ్డింగ్ ఎలిమెంట్కి కొన్ని స్టైల్స్ అనేది అప్లై చేద్దాం. సో దానికోసం నేను క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ నేను ఇక్కడ హెడ్డింగ్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే, సో ఈ హెడ్డింగ్ ఎలిమెంట్కి మనం స్టైల్స్ అప్లై చేయాలి కదా. సో ఇక్కడ డాట్ హెడ్డింగ్. ఓకే, సో నేను ఇనీషియల్గా కలర్ అనేది జస్ట్ నార్మల్ కలర్ ఏమి ఇవ్వకుండా వదిలేద్దాము. లైక్ ఇక్కడ మనం జస్ట్ ఫాంట్ సైజ్ అయితే ఇద్దాము. సో ఫాంట్ సైజ్ ఒక 30px ఇచ్చి దీనికి ఏంటి అంటే మార్జిన్ అనేది ఇద్దాము. ఓకే, సో మార్జిన్ 10px అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ఫస్ట్ అయితే ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసాము. అది అవుట్పుట్ వస్తుందా రావట్లేదు అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఈ విధంగా ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం 3 బటన్స్ అయితే క్రియేట్ చేయాలి. అవునా, సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే లైక్ కాన్స్ట్ బటన్ ఎలిమెంట్ అని చెప్పేసి నేను బటన్ ఎలిమెంట్. ఓకే, సో దానికోసం డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ బటన్. ఓకే, సో ఎందుకు అంటే మనం ఒక బటన్ని కదా క్రియేట్ చేస్తుంది. లైక్ ఇక్కడ నేనేం చేస్తానంటే యాడ్ లైక్ ఇక్కడ యాడ్ కలర్ టు ద హెడ్డింగ్. ఓకే, సో యాడ్ కలర్ టు హెడ్డింగ్. ఓకే, సో అలాగే ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక టెక్స్ట్ కంటెంట్ అయితే ఇచ్చాము బటన్ ఎలిమెంట్కి. అండ్ ఆ బటన్ ఎలిమెంట్కి మనం బటన్ 1 అని చెప్పేసి ఒక స్టైల్స్ అయితే అప్లై చేద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే కంటైనర్ ఎలిమెంట్కి ఈ బటన్ ఎలిమెంట్ని అపెండ్ చేయాలి. అంటే మనం హోల్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది మొత్తం ఒక కంటైనర్ ఎలిమెంట్ లోపలే కదా ఉండేది. సో అందుకోసం మనం ప్రతిదీ కంటైనర్ ఎలిమెంట్ లోపల అపెండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే బటన్ ఎలిమెంట్ ఇది ఏదైతే ఇక్కడ మనం క్రియేట్ చేసామో దీనికి మనం స్టైల్స్ అయితే అప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ దీనికి ఏం చేస్తానంటే లైక్ బటన్ ఎలిమెంట్కి నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టైల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇస్తాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ మార్జిన్ 10px. ఓకే, సో ఈ విధంగా ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాము లైక్ స్టైల్స్ అనేవి అప్లై అయినాయా లేవా అని. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా ఒక బటన్ అయితే క్రియేట్ అయింది. ఓకే, సో సిమిలర్గా మనం ఇంకొక 3 బటన్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేసాము అంటే జస్ట్ ఒక బటన్ ఎలిమెంట్ని ఫస్ట్ బటన్ని క్రియేట్ చేసాం. సో సిమిలర్ టు దట్ మనం సెకండ్ బటన్ని కూడా దానికి నేమ్ వచ్చేసరికి ఇట్లా ఇస్తున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే రిమూవ్ కలర్ టు హెడ్డింగ్ అని చెప్పేసి ఇట్లా ఇస్తాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తాను అంటే దానికి మనం బటన్ 2 అనే ఒక ఎలిమెంట్ క్లాస్ ఎలిమెంట్ని యాడ్ చేస్తాం లైక్ స్టైల్స్ కోసం. ఓకే, సో ఇక్కడ నేను బటన్ 2కి కూడా నేను ఇక్కడ స్టైలింగ్ అనేది చేయాలి. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, సో సిమిలర్ టు దట్ ఇంకొక బటన్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, సో దానికి నేను ఏం చేస్తానంటే బటన్ ఎలిమెంట్ 3 అండ్ సిమిలర్ టు దట్ ఇక్కడ టాగిల్ అని చెప్పేసి చేద్దాం. ఓకే, టాగిల్ బటన్ అని చెప్పేసి ఇట్లా జస్ట్ నేను నేమ్ అయితే ర్యాండమ్గా ఇలా ఇచ్చేస్తున్నాను. అండ్ సేమ్ మనం ఇక్కడ ఇందాక క్లాస్ ఎలా అయితే అప్లై చేసామో అలా అప్లై చేసి కంటైనర్ ఎలిమెంట్కి అపెండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు సిమిలర్ టు దట్ మనం స్టైల్స్ అనేది అప్లై చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇలాగే తీసుకున్నాం. అండ్ ఒకసారి ఫైనల్ అవుట్పుట్ అయితే చూద్దాం. సో మనకి ఈ విధంగా జస్ట్ మనం ఇట్లా ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేసాం. ఓకేనా, ఓకే, సో మనం ఇప్పుడు ఇట్లా 3 బటన్స్ని యాడ్ చేసాం. డైనమిక్గా మనం ఈ ఎలిమెంట్ మొత్తాన్ని ఒక స్ట్రక్చర్ని చేసాం. సో ఇప్పుడు మనం ఫంక్షన్స్ అప్లై చేయాలి. ఓకే, సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ బటన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి లైక్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకేనా,
సో మనకి ఇనీషియల్గా బటన్ కలర్ ఏముంది, సెకండరీ అనే గ్రే కలర్ అనేది ఉంది, అవునా. సో దాన్ని మార్చేసి నేను ఆరెంజ్ కలర్కి అయితే మార్చాలి అనుకుంటున్నా. సో దానికోసం నేను ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే రాస్తున్నాను. సో బటన్ ఎలిమెంట్ డాట్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లా రాస్తాను. అండ్ ఓకే, సో విత్ ఇన్ దట్ నేను ఏం చేయాలి అంటే లైక్ హెడ్డింగ్ ఎలిమెంట్ మనం ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసామో దీన్ని కదా మనం మార్చాలనుకుంది. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఈ ఫంక్షన్ అంటే బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ జరగాలి అని చెప్పేసి దీని మీనింగ్. ఓకే, సో ఏం చేస్తున్నాం, హెడ్డింగ్ ఎలిమెంట్ మనం ఏదైతే హెడ్డింగ్ ఎలిమెంట్ ఇక్కడ క్రియేట్ చేసామో దాన్ని నేను తీసుకొస్తున్నాను. అండ్ దానికి మనం క్లాస్ లిస్ట్ వచ్చేసరికి న్యూగా యాడ్ చేయాలనుకుంటున్న కలర్ని యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ హెడ్డింగ్ కలర్ అని చెప్పేసి జస్ట్ ఒక నేమ్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం దీనికి స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి జస్ట్ ఇక్కడ నేను ఆరెంజ్కి మార్చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కలర్ని కదా మనం మారుస్తుంది. సో కలర్ వచ్చేసరికి ఆరెంజ్. ఓకే, సో ఒకసారి మనం ఇది వర్క్ అవుతుందా అవ్వట్లేదో చూద్దాం. ఓకే, సో మనం ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి హెడ్డింగ్ అనేది మారుతుంది. సో సిమిలర్ టు దట్ మనం ఈ రిమూవ్ బటన్ నొక్కినప్పుడు ఈ కలర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే రిమూవ్ చైల్డ్ ఆఫ్ అనే ఇంకొక మెథడ్ ఉంటుంది, లైక్ రిమూవ్ అని చెప్పేసి. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను. అండ్ ఇక్కడ లైక్ సిమిలర్ టు దట్ హెడ్డింగ్ ఎలిమెంట్కి క్లాస్ లిస్ట్ ఏదైతే అప్లై అయిందో దాన్ని రిమూవ్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ రిమూవ్ ఆఫ్ హెడ్డింగ్ కలర్ అంటే మనకి అది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు ఫస్ట్ యాడ్ కలర్ చేస్తే మనకి కలర్ అప్లై అవుతుంది అండ్ రిమూవ్ కలర్ చేస్తే రిమూవ్ అవుతుంది. ఓకే, సో మీకు ఈ 2 బటన్స్ ఎలా అంటే ఎలా వర్క్ అవుతుంది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫైనల్ బటన్ని ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి టాగుల్ అని చెప్పేసి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. మీకు టాగుల్ అంటే ఏంటి అంటే ఒక సేమ్ లైక్ స్విచ్ని ఆన్ చేయటం ఆఫ్ చేయటం అలా. ఓకే, సో ఒకవేళ స్విచ్ కనుక ఆన్లో లేకపోతే మనం ఆన్ చేస్తే ఆ ఫ్యాన్ అనేది తిరుగుతుంది. అదే ఒకవేళ ఆఫ్ చేస్తే మనకి ఫ్యాన్ అనేది ఆగిపోతుంది. సిమిలర్ టు దట్ మనం ఇక్కడ హెడ్డింగ్ ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ టాగుల్ ఆఫ్ హెడ్డింగ్ కలర్ అంటే ఏమవుతుంది అంటే ఒకవేళ క్లాస్ కనుక అప్లై అవ్వకపోతే మనకి ఆ హెడ్డింగ్ కలర్ అనేది అప్లై అవుతుంది. ఆర్ఎల్స్ ఒకవేళ అప్లై అయ్యి ఉంటే వాటిని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఫైనల్గా 3 అవుట్పుట్స్కి 3 బటన్స్కి మనం ఫంక్షన్స్ రాసాం. ఇప్పుడు టాగుల్ని క్లిక్ చేస్తే చూడండి మనకి మై టు డూ లిస్ట్ కలర్ చేంజ్ అవుతుంది అండ్ మళ్ళీ క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి యాడ్ కలర్ అండ్ రిమూవ్ కలర్ అలాగే టాగుల్ బటన్స్, సో ఈ విధంగా మనకి ఈ వర్కింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకే, సో ఇంకా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్లీజ్ డూ కమెంట్. ఓకే, సో అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.